నమస్తే వీత్రిని స్వాగతం లక్ష్యం సమాజం. ఈరోజు మరి వీత్రిని లీడర్ ఫోకస్ కార్యక్రమంలో మనం పరిచయం చేస్తున్నాము. సో చూస్తూనే ఉంటాం, నేను చిన్నప్పటి సంది రాజకీయాల్లో ఉన్నానని, నేను ఎంతో కష్టపడ్డానని, అలాంటి వృద్ధ నేతలతో మాట్లాడుతుంటాం. కానీ యంగ్ లీడర్ చిన్నప్పటి సంది అంటే మరి 6వ తరగతి 7వ తరగతి పీరియడ్లోనే తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకొని, మరి అక్కడ వలిగొండలో సాంబశివుడు చేసినటువంటి కార్యక్రమాలు అన్నింటిలో పాల్పంచుకొని తదనంతరం కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావటం. ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావాల్సి వచ్చింది? సో మరి యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నట్టు ఎల్లంకి పూజిత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క గమ్యాన్ని తెలుసుకుందాం. పూజిత గారు యంగ్ అండ్ డైనమిక్గా ముందుకెళ్తున్నారు. సో మీరు చదువుకునే రోజుల్లోనే ఎందుకు మరి ఒక టీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్నారు? సో అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని చూసి మనకు తెలంగాణ రావాలనే ఉద్దేశంతో నేను కూడా 41 డేస్ కేసీఆర్ చేసిన నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. అంటే నేను అంటున్నా, మీకు అప్పుడు ఊహ తెలియని వయసే కదా, మీకేం అన్యాయం జరిగింది? తెలంగాణ రావాలని మీ ఊళ్ళో ఏమైనా అన్యాయం జరిగిందా, లేకపోతే ఆంధ్రలో మిమ్మల్ని ఏమైనా వచ్చి ఇబ్బంది పెట్టిరా? తెలంగాణ మనకు వచ్చిందనుకో మన బ్రతుకులు మారుతాయి అనే ఉద్దేశంతో నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇంట్లో రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? లేదన్నా నేనే. అంటే మరి ఆ భావాలు అబ్బాలంటే కూడా ఇప్పుడు చాలామంది, అంటే మీరు ఏ క్లాసులో అన్నారు? 6th క్లాస్లో. 6th క్లాసులో అంటే పాఠాలే సరిగా అర్థం కాదు. అలాంటిది ఉద్యమం అర్థం చేసుకున్నారంటేనే మీ నేపథ్యం కొంచెం. ఉద్యమం అర్థం చేసుకున్నానంటే ఆ ఉద్యమంలో నేను కొన్ని డేస్ విన్నా వాళ్ళ చెప్పేది, వాళ్ళ బాధ వినేసి నేను కూడా ఇలా ఉద్యమం చేస్తే రేపొద్దున మనకు కూడా మంచి జరుగుతుంది, తెలంగాణ వస్తే మేము కూడా విద్యార్థులం కూడా బాగుపడతాం, మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో నేను రాజకీయంలోకి ముందుకు రావడం జరిగింది. మిమ్మల్ని మీరు ఎవరు అనుకరించారు, అంటే మీరు ఎవరిని బాగా ఫాలో అయ్యారు? మరి మా లోకల్లో ఉన్న లీడర్లు సాంబశివుడు కానీ కొనపూరు రాములు కానీ వాళ్ళ స్ఫూర్తితో నేను ఉద్యమంలోకి రావడం జరిగింది. అప్పుడే వినే వాళ్ళ సభల యొక్క ఏం మాట్లాడతారు, ఇలా కేసీఆర్ ఏం మాట్లాడతారు, హరీష్ రావు ఏం మాట్లాడతారు, వాళ్ళ స్పీచ్ వినే వల్ల అసలు చదువుకునే వాళ్ళ చదువు అంతంత మాత్రమేనా? మరి చదువుతో పాటే ఉద్యమంలో పాల్గొన్నాను నేను. చదువుతో పాటే, చదువు ఎక్కడ ఆపలేదు. తల్లిదండ్రులు ఏమైనా లేదా ఇప్పుడు ఎందుకమ్మా ఈ రాజకీయం, ఇంత చిన్న వయసులో రాజకీయాలు ఎందుకమ్మా, ఫస్ట్ చదువుకోమని మందలించిన రోజులు ఉన్నాయా? అట్లాంటివి ఉన్నా కానీ నేను చెప్పేది, డాడీ మనము తెలంగాణ ఉద్యమం చేస్తే రేపొద్దున మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నాకు కానీ నా తోటి విద్యార్థులకు కానీ ఒక మంచి ఉద్యోగాలు వస్తాయి, మన తెలంగాణ మన ప్రభుత్వం మనకు వచ్చిందనుకో మంచి ఉద్యోగాలు వచ్చి మంచి స్థాయిలో ఉంటామని చెప్పి నేను ముందుకు పోవడం జరిగింది. సో మరి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు కదా, సో టీఆర్ఎస్లో మరి ఎందుకు అన్యాయం జరిగిందా? మీకు ఏమైనా న్యాయం జరగలేకపోయిందా? ఎందుకు అసలు పార్టీ మారాల్సిన పరిస్థితి? తెలంగాణ ఉద్యమం వస్తే విద్యార్థులు బ్రతుకులు మారుతాయేమో అనుకున్నాము, ఉద్యోగాలు వస్తాయేమో అనుకున్నాము. ఆ ఉద్యోగాలు రాక చూసి ఎందరో మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నది చూసి నాకు ఈ టీఆర్ఎస్ కరెక్ట్ కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం అనేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఇప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నారు, అయిపోయింది అంటారు? డిగ్రీ కంప్లీట్. సో మరి ఉద్యోగాలు రావు అంటే మేము ఇస్తూనే ఉన్నాను చెప్తున్నాయి కదా ప్రభుత్వాలు, మేము 1,00,000 పైచీలకు ఇచ్చాము, నీళ్లు తీసుకొచ్చాము కాళేశ్వరం అని అంటారు కదా. సో అంటే మీరు పార్టీలు మారటం వల్ల మీరు స్వలాభం కోసమే అనుకోవచ్చా? మరి లేదన్న, స్వలాభం కోసం కాదు. ఎన్ని నోటిఫికేషన్లు వేసినా కానీ ఈరోజు ఉద్యోగాలు రాక చాలామంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మొన్న రీసెంట్గా కూడా చాలామంది విద్యార్థులు చనిపోవడం కూడా జరిగింది. ఎక్కడన్నా నోటిఫికేషన్లు వేస్తున్నా అని చెప్తున్నాడు, ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు వేయలేదు కేసీఆర్ గారు. దానివల్ల నేను కాంగ్రెస్ పార్టీలో 2017లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో మీరు 6th క్లాస్ నుంచి అంటే ఆ స్థాయి వరకు ఒక టీఆర్ఎస్ నమ్మిన వాళ్ళు సడన్గా మారడానికి అదొకటే కారణమా? అదొకటే కారణం. లోకల్లో కూడా క్యాండిడేట్స్ కరెక్ట్ లేక అవన్నీ చాలా ఇబ్బందులకు గురయ్యి ఎవరు పట్టించుకోక లోకల్లో తెలంగాణ కోసం ఉద్యమంలో కొట్లాడినా నేను 6th క్లాసులనే. అలాంటి ఉద్యమంలో కొట్లాడినా కానీ తెలంగాణ వచ్చినాక ప్రభుత్వం వచ్చినాక ఏ నాయకుడు వాళ్ళే చూసుకుంటూ ఇతరులను పట్టించుకోకుండా చేసిరు. దానివల్ల నేను కాంగ్రెస్ పార్టీలోకి అలాంటి అన్యాయం జరిగింది. అలాగా ఉద్యోగాలు రాకపోవడము ఇవన్నీ చూసి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మీ ఉద్యమ నాయకుడిగా మీ ఎమ్మెల్యే పల్లె రాజశేఖర రెడ్డి, పల్లె రాజశేఖర రెడ్డి మీ ఉద్యమ నాయకుడే కదా. సో ఆయన ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యే అయినా కూడా పట్టించుకోవట్లేదు అంటారా? పట్టించుకోవట్లేదు అన్న. ఒలిగొండ అంటేనే పల్లె శేఖర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పని చేసినట్టు కానీ ఏమి అసలు లేనే లేదు శేఖర్ రెడ్డిది. ఆయన ఎక్కడో చేసుకుంటుంటాడు. ఒలిగొండ అంటేనే ఆయనకు చికాకుగా మాట్లాడే విధానంగా ఉంది ఆ శేఖర్ రెడ్డిది. శేఖర్ రెడ్డి అసలు ఒలిగొండకు రావడం కూడా నేను చాలా తక్కువ చూసిన. ఇక దానివల్ల నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు మరి అట్లా ఏం చేయందో 2018లో గెలిచాడం వల్ల 2018లో శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గెలవడం ఏంటంటే
మోసపూరిత మాటలు చెప్పి చేస్తాను, ఇంకా అభివృద్ధి చేస్తాను, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, మీ బ్రతుకులు మారుతాయనేసి చాలా అబద్ధపు మాటలు చెప్పి ఈరోజు 2018లో కూడా శేఖర్ రెడ్డిని గెలిపించడం జరిగింది. అబద్ధాల మాటల వల్లనే శేఖర్ రెడ్డి గెలిచిండు. అభివృద్ధి ఎక్కడా లేదు. భువనగిరి నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు, దళితులకు 3 ఎకరాల భూమి లేదు. ఇవన్నీ ఎలక్షన్ల టైంలో మోసపూరిత మాటలు చెప్పి ఈరోజు శేఖర్ రెడ్డి మళ్ళా అసెంబ్లీలో అడుగుపెట్టిండు. అంతే తప్పించి ఆయన చేసిన ఒక్క అభివృద్ధి పని లేదు భువనగిరిలో. సో ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం కనుక చాలా మంచినీటి పెట్టడం కూడా జరిగిందని చెప్పుకొచ్చారుగా, ప్లాంట్స్ కూడా ఎక్కడ లేదన్న. శేఖర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా చేసింది ఆ ఫ్లోరైడ్ కోసము. అప్పుడు 2014లో జిట్టా బాలకృష్ణారెడ్డి కొట్లాడిని తప్పించి ఇప్పటి వరకు శేఖర్ రెడ్డి అనేది ఆ ఫ్లోరైడ్ కోసము చేస్తున్నా అని చెప్పి కూడా ఇప్పటివరకు ఏం చేయలేదు. అందరు నాయకులు కొట్లాడిరు, శేఖర్ రెడ్డి ప్రత్యేకంగా ఏం కొట్లాడలేదు. కుంభమణిల్ రెడ్డి కూడా దానికోసం పాదయాత్ర చేసిండు. అప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిండు. శేఖర్ రెడ్డి ఒక్కడే ఏం చేయలేదు ఫ్లోరైడ్ కోసము. సో మొత్తం మీద చూస్తే మరి 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళే ఏం చేయలేదని టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరు మళ్ళీ. సో మళ్ళీ మీరు 60 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీలోకి వెళ్ళారు. ఎందుకు అటువైపు వెళ్ళాలి చూసాం మిగతా పార్టీలు ఉండగా కూడా? 60 ఏండ్ల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉందన్న. ఈ టీఆర్ఎస్ అనేది నిన్న మొన్న వచ్చింది. ఆ చరిత్ర ఉన్న పార్టీలో నాకు ఆ చరిత్ర ఉన్న పార్టీ అవన్నీ చూసిన ఇంతకుముందుకు మనకు సోనియా గాంధీ ఇల్లులు ఇచ్చిందన్న. ఇప్పుడు రాజీవ్ గాంధీ మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండు. అవన్నీ చూసి నేను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. ఎవరు ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు? కుంభమణిల్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కుంభమణిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీరు వెళ్ళారా, వాళ్ళే ఆహ్వానించారా పార్టీలోకి రమ్మని? ఫస్ట్ వాళ్ళే ఆహ్వానించారన్న. వాళ్ళు ఆహ్వానించిన తర్వాత జస్ట్ కండువా కప్పుకో అంటే లేదన్న అనేసి నేను 300 మందితోటి కాంగ్రెస్ పార్టీలో 2017లో జాయిన్ కావడం జరిగింది. సో అంతమందికి మీరు వార్డు మెంబర్ కూడా పోటీ చేసినారని చెప్పారు. 2019లో వార్డు నెంబర్ పోటీ చేసిన నేను. కాంగ్రెస్కి వచ్చినాకనే పోటీ చేసిన. మరి ఏమనిపించింది, ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది? ప్రజల రిసీవ్ బాగానే ఉందన్న. ఆ రోజు కూడా వార్డు నెంబర్ పోటీ చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ వార్డు నెంబర్ మోసపూరిత మాటలు చెప్పి ఆమె ఒక చిన్న పిల్ల, ఒక స్టూడెంట్, ఆమె ఏం చేయగలుగుతుంది రేపొద్దున అనే ఉద్దేశంతో పబ్లిక్కి మోసపూరిత మాటలు చెప్పి ఆ రోజు ఇప్పుడు టీఆర్ఎస్ గెలవడం జరిగింది వార్డు నెంబర్లో కూడా. దాని నుంచి మరి మీరు నేర్చుకున్నారా? నేర్చుకున్నానన్న. సో మరి రాబోయే రోజులలో అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, యూత్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఏది భువనగిరి యాదాద్రి జిల్లాకు. సో మరి యూత్ ఫాలోయింగ్ ఎలా ఉంది, యూత్ను మీ పార్టీ వరకు ఎలా ఆకర్షిస్తున్నారు? యూత్ ఫాలోయింగ్ 100% కాంగ్రెస్ వైపు ఉందన్న. చాలా మంచిగా యూత్ సపోర్టింగ్ ఉంది మాకు. యూత్ సపోర్ట్ వల్లనే ఈరోజు నేను వైస్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఆ యూత్ ఫాలోయింగ్ వల్ల ఈరోజు ఇంకా నేను ఉద్యమంలో పాల్గొంటూనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో యూత్ ఎంకరేజ్ చాలా బాగుంది. సో కాంగ్రెస్ పార్టీ అంటేనే వృద్ధ నాయకులు, యువకులు కొట్లాడుకున్నటువంటి పార్టీ మేము చూస్తూనే ఉన్నాం. పాతోళ్ళు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు వస్తున్నారు. ఇవన్నీ సతమతాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మరి? కాంగ్రెస్ అంటే ఒక సముద్రం లాంటిదన్న. సముద్రంలో ఒక చేప చనిపోగానే సముద్రము వాడిపోదు, ఎండిపోదు, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాంగ్రెస్ అంటేనే సముద్రము, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కాంగ్రెస్ నష్టం ఏం జరగదు. ఎంతమంది పోతే అంత మంచి ఫలితం వస్తుంది కాంగ్రెస్కి. ఉన్నా ఒకటే, పైన ఒకటే వాళ్ళు, అలాంటి వాళ్ళు అని నేను అనుకుంటున్నా. సో అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళంటే కొత్త వాళ్ళకు, పార్టీకి సంబంధం లేని వాళ్ళకు, 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీలో కొత్త వాళ్ళకి ఇవ్వడం వల్ల పాత వాళ్ళు నచ్చుకోవడం తప్ప దాంట్లో తప్పేం లేదన్న. అంటే కొత్త వాళ్ళకు కూడా చాయిస్ ఇవ్వాలి కదా అన్న. రాత్రికి వచ్చిన వాళ్ళకు అంటే మరి పార్టీ సిద్ధాంతాలు ఎట్లా? రాత్రికి వచ్చిన వాళ్ళకంటే వాళ్ళు ఏంది అనే చూసే ఇస్తున్నారు. పార్టీ అన్నీ వాళ్ళని తెలుసుకొని వాళ్ళ క్యాండిడేట్ అంటే ఏంది అని చూసుకొని ఇస్తున్నారన్న. వాళ్ళు నైట్ ఇవ్వనికి వాళ్ళు ఏంది ఎవరికి పడితే వాళ్ళకైతే టికెట్ ఇవ్వట్లేదు కదా. వాళ్ళంటే ఏంది అనేసి చూసి ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. పాత పార్టీ కొత్త రక్తం అంటే పర్వాలేదు, కానీ పాత పార్టీలో పాత వాళ్ళని వదిలిపెట్టి 130 సంవత్సరాల పార్టీలో మరి అప్పటి నుంచి చిన్నప్పటి సంది మీలాగానే జెండాలు మోసిన వాళ్ళకు మరి టీపీసీసీ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు కావా? ఇలాగనే ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ మొత్తం అంతరించిపోయినటువంటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు అధ్యక్షులు ఇస్తే మీలాంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మేము కూడా దానికి టీపీసీసీ విషయంలో మేము కూడా కొంచెం బాధపడ్డాము. సీనియర్కి ఇవ్వకుండా టీపీసీసీ వేరే వాళ్ళకి ఇవ్వడం మేము కూడా చాలా బాధగా ఫీల్ అయ్యాము. ఆ రోజు అధిష్టానము దానికి ఒప్పుకున్నాక మనం ఏం చేయలేము కదా అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడము, అవన్నీ మాటలు అలా ఆ విధంగా ఉంటే రేవంత్ రెడ్డివి పార్టీకి కట్టుబడిగా పనిచేస్తున్నాడు, పబ్లిక్ని మొబిలైజేషన్ చేస్తున్నాడు, యూత్కి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ ఉద్దేశం మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
రేవంత్ రెడ్డిపై నమ్మకం మీద టీపీసీసీ ఇచ్చిరని మేము అనుకుంటున్నాము. పార్టీ బలపడుతుందా లేకపోతే సీనియర్లు అందరూ అలకతోటి పార్టీ వీడుతున్నట్టు అనిపిస్తుందా? మేమైతే బలపడుతుందనే అనుకుంటున్నామన్నా. సీనియర్లు జూనియర్లు అందరు కలిసి పని చేస్తేనే పార్టీ ఒక వేదిక పైకి వస్తుంది అనేసి మేమైతే ఇప్పటికీ అనుకుంటున్నాము. సీనియర్లైనా జూనియర్లైనా అందరు కలిసి పని చేస్తేనే మన ప్రభుత్వం వస్తుంది, మనకు ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కళ నెరవేరుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పటికీ. సో ఓ పక్క జగ్గారెడ్డి, ఓ పక్క హనుమంతరావు, మరో పక్క ఆల్రెడీ దుద్దిల శ్రీధర్ బాబు, రాజనరసింహ, దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ కూడా ఇంకా అలక విడినట్టు ఉంది. ఖమ్మంలో సైడ్ చూస్తే బట్టి విక్రమార్క, హైదరాబాద్లో షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు, మరి ఇక్కడ చాలామంది కూడా అలక నుంచి ఇంకా బయటికి వెళ్ళలేదు. మీ సైడ్ చూస్తే కోనరెడ్డి బ్రదర్స్. సో ఇవన్నీ కుదురుతాయంటారా? కుదుట పడే అవకాశం ఉందా 2023 వరకు? ఖచ్చితంగా కుదుట పడుతుందా కన్నా, ఖచ్చితంగా కుదుట పడాలి. పడి అందరూ ఏకదాటి అయ్యేసి 2023లో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడాలని నేనైతే కోరుకుంటున్నానన్న. మేమందరం చేసేది కూడా ఇదే ప్రయత్నము. అందరూ సీనియర్లు ఒక దగ్గరికి వచ్చేసి మన 2023లో కేసీఆర్ని గద్దె దించి మన ప్రభుత్వం రావాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. సీఎంలు ఎక్కువ ఉన్న పార్టీ నుంచి నాయకులు లేని పార్టీ లాగా మారిపోతుంది. గతంలో మేమే ఎవరు చూసినా కూడా కాంగ్రెస్ నాయకులలో అందరూ సీఎం క్యాండిడేట్లే కానొచ్చేవాళ్ళు. ఇలా జాన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా స్తబ్దతగా ఉండటము దీనికి నిదర్శనం. ఇప్పటి వరకు మా పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ అందరూ సీఎం క్యాండిడేట్లలాగానే భావించినాము మేము. ఇప్పటికీ కూడా ఎవరైనా సరే సీనియర్లైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకైనా అందరికీ సీఎం లాంటి రెస్పెక్టింగే ఇస్తామనేసి మేము కోరుకుంటున్నాము. మునుగోడు పరిస్థితి ఏంది? మునుగోడులో మీ క్యాండిడేట్ రిజైన్ చేశాడు. మరి ఎలా చూడాలి అసలు? మళ్ళీ మీ క్యాండిడేట్ 15 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. గెలుపు ఓటములు ఎలా ఉంటాయి? మీరు అక్కడ పర్యటిస్తారా? ఖచ్చితంగా మునుగోడు అనేది కాంగ్రెస్ అడ్డా, కాంగ్రెస్ కంచుకోట. మునుగోడులో ఖచ్చితంగా మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది అనేసి మేమందరము యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ అందరం కలిసి మునుగోడులో ప్రచారం చేసి మా అభ్యర్థిని గెలిపించుకుంటాం మేము 100%. సో మొన్న రిజైన్ చేసిన వెంటనే రేవంత్ రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి అద్దెంకి దయాకర్ చేత నోటి దురుసుగా మాట్లాడిపించడం, నొచ్చుకోవడం కూడా జరిగి చాలామంది కార్యకర్తలు నొచ్చుకున్నట్టు కూడా తెలిసింది. ఇలాంటి మాటలు మీరు సమర్థిస్తారా? అది నేను కూడా సమర్థించట్లేదన్నా. అదేదో బై మిస్టేక్లో అయిపోయింది ఆల్రెడీ. అద్దెంకి దయాకరు అది ఏంది అనేసి తెలుసుకొని కూడా సారీ చెప్పడం జరిగింది. సో పార్టీలో ఒక్కొక్కరు ఎవరెవరిని పడనోళ్ళని చేర్చుకుంటున్నారు. ఇప్పుడు వడ్డీ రవి ఉన్నారు, అద్దెంకి దయాకర్ని వాళ్ళ చోట, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆయన పార్టీ సస్పెండ్ చేసినా కూడా కోనరెడ్డి చేర్చుకున్నాడు. అలాగా చూస్తే జడ్చర్లలో కూడా రేవంత్ రెడ్డి అనుచరుని ఎర్రశేఖర్ను చేర్చుకున్నారు. మరి అక్కడ ఆల్రెడీ కోనరెడ్డి బ్రదర్స్ యొక్క అనుచరుడు ఉన్నప్పటికీ కూడా అంటే పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఎవరికి వాళ్ళే చెక్ పెట్టుకుంటున్నారుగా. దీన్ని ఎలా చూడాలి అన్న? ఇది ఏంటంటే పార్టీలోకి రావడము తీసుకోవడం అని అంటే రేపటికి పార్టీ బలోపేతం కోసమే మేము పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అలాగే కేసీఆర్ ఉన్నారు, మా దాంట్లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు ఆ రోజు. అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడం ఎందుకంటే రేపొద్దున పార్టీ బలోపేతం అవుతుందేమో అనే ఉద్దేశంతో పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. సో మరి కాంగ్రెస్ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు కాంగ్రెస్లోనే టీడీపీ కాంగ్రెస్ కొట్లాడుకున్న సందర్భాలలో మరి మీలాంటి యువకులు ఏం సందేశం ఇస్తారు మీ పార్టీ వాళ్ళకు? అందరం కలిసి యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరం కలిసి ఎలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసి పోరాడితే ఖచ్చితంగా 2023లో మన ప్రభుత్వం వస్తుంది అనేసి అందరికీ నేను చెప్పేది ఏంటిదంటే అందరం కలిసి వర్క్ చేద్దాము. అందరం కలిసి తెలంగాణను గద్దె దించాలంటే ఎన్ని కోపాలు ఉన్నా మనం అందరం కలిసి పనిచేస్తేనే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నాను నేను. సో ఇప్పటికే చూసినట్టయితే ప్రచారం కూడా జోరుగా ఉంది. మరి మీ యొక్క జిల్లాలో మరి నిన్న అక్కడ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మీరు రేవంత్ రెడ్డి పనులు కూడా పంచడం జరిగింది. ఎలా అనిపించింది రెస్పాన్స్? మీరు వెళ్ళారా? రెస్పాన్సిబుల్ చాలా బాగుందన్న. మునుగోడులో ఏ అభ్యర్థిని పెట్టినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనేసి మొన్న రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ జయంతి రోజు పనులు అవన్నీ పంచడం చూస్తుంటుంటే ఆ పబ్లిక్లో వచ్చిన సందేశం చాలా బాగుందన్న. అలాంటి సందేశం చూస్తే ఖచ్చితంగా మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మేమైతే అనుకుంటున్నాము. సో మరి ఆ సీనియర్ నాయకులు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మళ్ళీ వచ్చి ప్రచారం చేస్తా అన్నటువంటి సమాచారం మీకు ఏమైనా ఉందా? 100% కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖచ్చితంగా మునుగోడులోకి వచ్చి ప్రచారం చేస్తాడా కాదు, చెయ్యాలి. చేస్తేనే రేపొద్దున మనకు మునుగోడులో
కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న సో ఏముండబోతుంది ఈ ప్రచారంలో మీ యొక్క నినాదం? అంటేనే కాంగ్రెస్ అడ్డా. మొన్న 2018లో గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ అభ్యర్థే. మునుగోడులో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్తోనే. ఆ ప్రజలకి తెలుసు అక్కడ కాంగ్రెస్ వల్లనే అభివృద్ధి జరిగిందనేసి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మునుగోడులో గెలుస్తుంది, ప్రజలందరూ దీవించి కాంగ్రెస్కి ఓటేస్తారనేసి మేమైతే అనుకుంటున్నాం అన్న. సో మీ లక్ష్యం ఏంది? అసలు మీరు ఎమ్మెల్యే నిలవడాలనుకుంటారా ఏమన్నా? లేదన్నా, నేను మండలం స్థాయిలో ఎంపీటీస్గా పోటీ చేసి నాకు రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా నన్ను పార్టీ ఆశీర్వాదం ఇచ్చి మా లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం మేరకు అతను ఎలాంటి పోస్ట్ ఇచ్చినా కానీ నేను ఖచ్చితంగా చేసి నెరవేరుతాననేసి అనుకుంటున్నాను. సో అనిల్ గారితో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ఎలా మాట్లాడతారు? ప్రజల్లో కొంచెం తక్కువనే వెళ్తారని టాక్ ఉంది. ఆయన ఎక్కడో సిటీలో ఉన్నటువంటి అనిల్ రెడ్డి సార్ సిటీలో ఉన్న ఖచ్చితంగా రోజు నియోజకవర్గానికి వెళ్ళి మంచి చెడులు ప్రతి ఒక్కటి చూసుకొని ఈరోజు నియోజకవర్గం అభివృద్ధి కోసము చాలా కష్టపడుతున్న ఏకైక కాంగ్రెస్ లీడర్ అంటే మా నియోజకవర్గంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్న. సో మరి చదువులకు పులి స్టాప్ పెట్టినట్టేనా? మరి చదువులకు ప్రజెంట్ అయితే పులి స్టాపే పెట్టినన్న. నెక్స్ట్ రాజకీయంలో చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉంటున్నా. ఇది రాజకీయం మీద ఇంట్రెస్ట్ అయిపోయి చదువు అనేది కొంచెం వెనుకబడిపోయింది ఇప్పుడు. సో మీలాంటి వాళ్ళు మంచి సాఫ్ట్వేరో, మంచి లాయరో, అమెరికనో, ఆస్ట్రేలియనో, డాక్టరో కావాలనుకున్న సందర్భంలో పాలిటిక్స్కి వస్తే పోగొట్టుకోవడం తప్పి సంపాదించుకోవడం లేదంటున్నారు కదా. అందరూ లాయరో, డాక్టరో, ఇంజనీరో కావాలనుకుంటే రేపొద్దున నాలాంటి వాళ్ళ కోసం ఎవరు పోరాడాలి? అందరూ జాబులు చేసుకుంటూనే ఉంటారు. రేపొద్దున ఒక అమ్మాయి కోసం ఒక అమ్మాయి పోరాడాలంటే నాలాంటి ఒక అమ్మాయి ఉంటేనే రేపొద్దున ఇంకొక అమ్మాయి కోసము కొట్లాడుతుందనేసి నా ఉద్దేశంతో నేను పార్టీ ఇలాంటి యాక్టివిటీ కోసము పనిచేయడం జరుగుతుంది. సో మీకు ఏ కారణాలతోటి ఉద్యమం చేయాలనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? మీ మహిళలకు ఇంకా కూడా 30% రిజర్వేషన్ రాలే కదా, ఏమనుకుంటారు రాజకీయంగా? 30% రిజర్వేషన్నే రాలేదు కాబట్టికే దానికోసం కూడా మేము ఫైట్ చేయాలనుకుంటున్నాము. మహిళలకు కూడా పూర్తి స్థాయిలో అన్ని బాధ్యతలు అప్పగించి మహిళలకు కూడా ఈ తెలంగాణలో మంచి పొజిషన్లో ఉంచుకోవాలనేసి మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇదండి మరి భువనగిరి యాదాద్రి జిల్లా మరి కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ మరి ఎల్లంకి పూజిత గారు చెప్పినటువంటి విషయాలు. 6వ తరగతి నుంచి నేను ఉద్యమ భావాలతోటి టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను. మరి 2017లో మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు వారి సరైన నిర్ణయాలు కానీ సరిగా అందుబాటులో లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూనే ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్తానని, మరి చదువుకు ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ కూడా రాజకీయాలు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న విధంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసము సీనియర్లు అందరూ కూడా పనిచేసినట్టయితే మునుగోడు అనేది పెద్ద కష్టం కాదని కూడా తెలియజేశారు. చూస్తున్నాం విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దాండ్.